తగ్గేదా మీ నర్సయ్యతో మరి ఇక నిన్న మొన్న పెద్ద మనిషి క్రమశిక్షణ సంఘం ఆ సంఘానికి పెబ్బ ఇప్పుడు ఇక మరి ఎందుకంటే ఏమైనా కచ్చపచ్చ వ్యవహారాలు ఉంటే సరిదిద్దుకపోతాడు ఏమన్నా ఉంటే కూడా బిరుగానే పట్టుబడతాడు సారు. మరి నిన్న మొన్న కొత్తగా పద వ్యక్తివి ఎట్టటి సంగతి ఏదో వరంగల్లో కథ నడిచిందట, మరి ఏం చేస్తుంది ఎట చేస్తుంది? ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల దాకా డిసిప్లినరీ కమిటీ మెంబర్స్తోని మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారితో మీటింగ్ అయింది. వరంగల్ కానీ, ఖైరతాబాద్ కానీ, గజ్వేల్ కానీ, ఆదిలాబాద్ కానీ ఇంకా వేరే సమస్యలన్నీ కూడా చర్చ చేశాము. వాటి మీద ఏ రకంగా ముందుకు పోయి అందరినీ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకి లోబడి ఉండే విధంగా చేయాలో ఆ వివరాలన్నీ చెప్పారు. దానికి అనుకూలంగా రేపు 26వ తారీఖున మేము మీటింగ్ పెట్టి కమిటీ మెంబర్స్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ వరంగల్ కానీ ఇతర ఏ సబ్జెక్ట్ వచ్చినా వాటి దగ్గరకు అవసరమైతే కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా అక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సార్ ఇంకొక మాట, ఇప్పుడు గాంధీ భవన్లో కొండంత పండుగ చేసుకుంటారు, మరి పెద్ద మనిషి రేవంత్ వేయకుండా వస్తుండ్రు, అసలు ఏం పండుగ ఏంది ఏం మాట్లాడుకోబోతున్నారు? అంటే ఇవాళ పిఎస్సి అని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. దాంతో మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరుగుతున్నాయా లేదా, జరగకపోతే వాటిని ఏ రకంగా ప్రజలకు అందించాలా అనే వాటి మీద రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ చేసి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవటం, చేసినటువంటి మంచి పనులు ప్రజల దగ్గర తీసుకుపోవటం కోసం ఈరోజు పెద్ద ఎత్తున మీటింగులు జరుగుతున్నాయి. ఇక మొత్తానికి అయితే ఇక మరి నాగర్ కర్నూలు పెద్ద మనిషి ఇక మరి నిన్న మొన్న క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కూడా మరి కొలువెక్కిండు. మరి ఇక పెద్ద మనిషి మాత్రము గాంధీ భవన్లో పండుగ గురించి చెప్పిండు. ఇక మరి క్రమశిక్షణ అంటే మరి పెద్ద మనిషి కూడా మరి వరంగల్లో కథ నడిచింది కాబట్టి దాని మీద కూడా చర్చించి ఇక మరి వర్గ విభేదాలు లేకుండా అంత సద్దుమనిగేలా రామ సకథనంగా ముంగడి పోనిస్తా అని మాత్రం చెప్పుకొస్తుండ్రు గాంధీ భవన్లో. ఇక మరి ఇంకా కూడా కొంతమంది పెద్ద మనుషులు వచ్చే యాళ్ళ అయ్యింది.